2026 రాశి ఫలాల ప్రకారం ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీ ఉద్యోగాల్లో మరింత కష్టపడాల్సి ఉంటుందని సూచిస్తుంది. అయినప్పటికీ ఫలితాలు ఎప్పటికప్పుడు అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. ఆర్థిక జీవితం పరంగా మీ ఆదాయం మంచిగా ఉంటుంది. మీరు గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయటంలో ఇబ్బంది పడవచ్చు. ఈ కాలంలో ఆస్తి మరియు రియల్ ఎస్టేట్ లేదా మీ వ్యాపారాల్లో సంబంధించినటువంటి విషయాల్లో సగటున ఉంటారని భావిస్తున్నారు. విద్యాపరంగా విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు చెప్పుకోవచ్చు. ఈ విద్యార్థులకి చాలా చక్కటి అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సంవత్సరం మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయని కూడా మనం చాలా వివరంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అలాగే మరొక రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 4గా ఈ రాశి చక్రం అనేది ఏర్పడబోతుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన 2026 సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు లేదంటే అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు ఏ పని చేసినా చక్కటి లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలు ఫలితాలు మీకు చక్కటి లావాదేవీలను తెచ్చిపెడతాయి. మీరు మీ కార్యక్రమాల్లో వాతావరణానికి అనుకూలంగా మారితే మరియు తదనంతరంగా పనిచేసే మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయి. స్థిరాస్తి మరియు వాహనాలు సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యా విజయానికి అనుకూల దారిగా వీరికి చెప్పుకోవచ్చు. ఏ విద్యలో కానీ ఏ పోటీ పరీక్షల్లో కానీ చాలా చక్కటి ర్యాంకులను సాధిస్తారు. అలాగే మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజం 1, అవమానం 7గా వీరి రాశి చక్రం ఉండబోతుంది. మిథున రాశి వారి ఈ సంవత్సరం విశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. చాలా ఫలితాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ వృత్తిలో అది వ్యాపారంలో అయినా లేదంటే ఉద్యోగాల్లో అయినా కొన్ని నిరంతర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కాబట్టి వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి చాలా చక్కగా ఏర్పడబోతుంది. ఏ సమస్యను ఎక్కడ నెరవేర్చాలి, ఏ సమస్యలను ఎలా తీర్చుకోవాలి అనే వీరికి చక్కటి అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయి. కానీ వీరు ఈ సమస్యలన్నింటినీ కూడా వారి బుద్ధి బలంతో చాలా చక్కగా వాటిని సఫలీకృతం చేసుకుంటారు. ఈ సమస్యలన్నీ అధిగమించిన తరువాత మీ ప్రయత్నాలలో విజయాన్ని సాధించే బలమైన అవకాశం అనేది ఏర్పడబోతుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మరియు మీ ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. ఆస్తి, రియల్ ఎస్టేట్ అంటే వాహనాల కొనుగోలు చేయటం కానీ, వ్యాపారాల్లో మంచి లాభాలు రావటం కానీ, వ్యవసాయం చేసేవారికి చక్కటి లాభాలు కానీ వీరికి ఈ రాశి చక్రం చాలా చక్కగా ఏర్పడబోతుంది. కాబట్టి వీరికి అన్ని విజయాలే ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ప్రత్యేకం ఎందుకంటే ఈ రంగాల్లో సగటు ఫలితాలు ఆశించడానికి చాలా చక్కటి వీరి రాశి చక్రం ఈ విధంగా ఏర్పడబోతుంది. అలాగే మరొక రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా వీరి రాశి చక్రం ఏర్పడబోతుంది. ఈ కర్కాటక రాశి వారికి కొన్ని పనులు కొత్త సవాళ్లుగానే అనిపించవచ్చు. వీరు జాగ్రత్తగా ముందుకు సాగితే వీరికి అనుకూలమైన ఫలితాలు సాధించుకోవచ్చు. అంటే వ్యాపారంలో చక్కటి లావాదేవీలను, ఉద్యోగంలో మంచి పదోన్నతిని పొందుతారు. వీరు ఆలోచన అనేది చాలా ఉన్నతిగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా చక్కటి లాభాలు అనేవి వస్తాయి. వీరి పురోగతి చాలా చక్కగా ఏర్పడబోతుంది. వీరి రాశి చక్రంలో వీరి రాశి అనేది చాలా చక్కగా ఏర్పడబోతుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా చక్కటి విజయాలు అనేవి సాధిస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. కానీ వీరు డబ్బు ఆదా చేయడం ఇంకా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే కొందరికి డబ్బు ఎంత వచ్చినా నిల్వ ఉండదు. ఆ విధంగా వీరు ఎంత
డబ్బును సంపాదించినా కూడా అది నిలకడగా ఉండడానికి కొంచెం వీరికి సమయం ఎక్కువగా పట్టవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వీరికి చక్కటి ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక రాశి సింహరాశి. ఈ 2026 సంవత్సరంలో ఈ రాశి ఫలితాలు ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా ఏర్పడబోతుంది. ఈ సింహరాశిలో జన్మించిన స్థానికులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మీరు కొన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ అడ్డంకులను అధిగమించిన తరువాత మీ కష్టాలకి తగిన ఫలితం అనేది పొందే అవకాశాలు కూడా మీకు చాలా చక్కగా ఏర్పడబోతున్నాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం చక్కటి సానుకూల ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా వీరికి డబ్బు అనేది చాలా చక్కగా పొదుపు అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం రెండవ అర్ధభాగం పెరిగిన ఖర్చులను తీసుకురావచ్చు. ఇల్లు లేదా వ్యాపారాలు కొనుగోలు చేసే వారికి ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వీరికి చక్కటి లావాదేవీలు చూడబోతున్నారని కూడా వివరంగా మనం తెలుసుకోవచ్చు. ఈ సింహరాశి విద్యార్థులకు వీరికి రాశి చక్రం అనేది చక్కగా అనుకూలంగా ఏర్పడబోతుంది. రెండవ అర్ధభాగం ఇంటి నుండి దూరంగా చదువుతున్న వారికి చక్కటి ప్రయోజనాలు అనేవి చేకూరబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా వీరి రాశి చక్రం ఏర్పడబోతుంది. ఈ కన్యారాశిలో జన్మించిన స్థానికులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని అంశాల్లో ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కొన్నింటిలో కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలనేవి ఏర్పడబోతుంది. లాభాలు మరియు సమస్యలన్నీ రెండింటినీ కలిగి ఉండే సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. మీ వృత్తి జీవితంలో మీరు ఆలోచించి మీరు పని చేస్తే గనక మీరు విజయాన్ని సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఏర్పడబోతుంది. ఆర్థికంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి. మీరు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఆస్తి, ఇల్లు, వ్యాపారాలు కానీ వాహనాలు కొనుగోలు చేయటం కానీ మీకు చక్కగా కలిసి వస్తున్న సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అనుకూలంగా పరిగణించవచ్చు. విద్యా విషయానికి వస్తే విద్యార్థులు తమ ప్రయత్నాలను మరింత బలంగా చేయడం వలన అనుకూలమైన ఫలితాలనేవి సాధిస్తారు. అలాగే మరొక రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క రాశి చక్రం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా వీరి యొక్క రాశి చక్రం ఏర్పడబోతుంది. 2026 సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జీవితంలోని కొన్ని రంగాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ చాలా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. మీ పనుల్లో చేసే ప్రయత్నాలకు అనుకూలమైన ఫలితాలు అనేవి పొందుతారు. ఉద్యోగం చేసే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రాశి ఫలాలు 2026 ప్రకారం వ్యాపారాల్లో ఉన్నవారు కష్టపడితే విజయం సాధించగలరు. ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడబోతుంది. 2026లో ఆస్తి, ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం కొత్త కొనుగోళ్లు చేసే అవకాశాలు వీరు ఏ ప్రణాళికలో ముందుకు వెళ్తారో ఆ ప్రణాళిక ప్రకారం చక్కటి విజయాలను సాధిస్తారు. మరొక రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా వీరి రాశి చక్రం ఏర్పడబోతోంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన స్థానికులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం సమస్యలతో కూడుకొని ఉండబోతోంది. రెండవ అర్ధభాగం మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ప్రత్యేకంగా జాతకం ప్రకారం జాగ్రత్తగా ఏ పని చేసినా జాగ్రత్తగా చేయటం మంచిది. ఈ ప్రకారం వీరు కొన్ని
ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలనేవి ఉన్నాయి. అనుభవాల ఆధారంగా ముందుకు సాగి అనుభవజ్ఞులైన స్థానికుల నుండి మార్గదర్శనం తీసుకున్నట్లు అయితే అర్థవంతమైన ఫలితాలనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ సంవత్సరం రెండవ అర్ధభాగం మీకు మీ ఆర్థిక జీవితానికి మంచి ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక రాశి ధనస్సు రాశి. 2026 సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క రాశి చక్రం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఈ యొక్క రాశి చక్రం ఏర్పడబోతుంది. ఈ ధనస్సు రాశిలో జన్మించిన స్థానికులకి మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. వీరు ఏడాది పొడవునా జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. 2026 జాతకం ప్రకారం వీరి కెరీర్లో అంకిత భావం మరియు దృష్టి చాలా అవసరం. సంవత్సరం సగటున ఉండే అవకాశం ఉంది. మీరు భూమి, ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు వాయిదా వేయటం మంచిదని చెప్పుకోవచ్చు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు. విద్యార్థులు తమ కృషికి తగినటువంటి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మరొక రాశి మకర రాశి. ఈ మకర రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా వీరి యొక్క రాశి చక్రం ఏర్పడబోతుంది. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరమంతా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో కొన్ని రంగాలు సవాళ్లను తెచ్చిపెడితే మరికొన్ని సవాళ్లకు ఫలితాలు అందిస్తాయి. కెరీర్ ప్రకారం వీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ వ్యాపారాల్లో ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాయి. మీ ఆదాయం ఏడాది పొడుగున సజావుగా సాగిపోతుంది. అయినప్పటికీ మీరు డబ్బు ఆదా చేయటం మీకు చక్కటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. 2026 రాశి ఫలాల ప్రకారం మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో కొన్ని రంగాలలో వీరికి చక్కటి ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరికొన్ని సానుకూల ఫలితాలను అందిస్తాయని, భూమి, ఆస్తి, అదేవిధంగా వ్యాపారాల్లో కొనుగోలు చేయటం, వాహనాలను కొనుగోలు చేయటం ఇలాంటివి చేస్తున్న వారికి కొత్త అవకాశాలనేవి ఏర్పడతాయి. వీరికి చక్కటి విజయం అనేది సాధిస్తారు. విద్యార్థుల వీరికి ఉన్నటువంటి అంకిత భావం ప్రకారం కూడా వీరికి చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. అదేవిధంగా మరొక రాశి కుంభరాశి. ఈ 2026లో ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా వీరి యొక్క రాశిచక్రం ఏర్పడబోతుంది. కుంభరాశిలో జన్మించిన వారికి కొత్త అవకాశాలనేవి ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. బృహస్పతి ఆశీస్సుల వల్ల వీరి జీవితం మొత్తం మీద సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి అనుకూలమైన ఫలితాలను సాధించటానికి వీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కెరీర్ ప్రకారం అంకిత భావంతో పనిచేయటం, అలాగే వీరి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం. జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీ ఆర్థిక జీవితం కొంచెం స్థిరంగా ఉండవచ్చు. మీ ఆదాయం మధ్యస్థంగా లేకుంటే స్థిరంగా ఉన్నప్పటికీ డబ్బు ఆదా చేయటంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భూమి, ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది అనుకూలమైన సమయం కాకపోవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే సమయం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చదువులపై దృష్టి సాధించి అంకిత భావంతో ఉన్నవారికి ఈ విద్యార్థుల యొక్క కొత్త సంవత్సరంలో నిరాశ చెందరు. ప్రేమ జీవితంలో సంవత్సరం మొదట అర్ధభాగం సానుకూలంగానే ఉండి అవకాశం ఉండి రెండవ అర్ధభాగ ఇబ్బందులను తీసుకురావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఏ పని చేసినా ఆలోచించి పనులను చేసుకోండి. చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. 2026 సంవత్సరం మీనరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 11, రాజపూజం 7, అవమానం 2గా వీరి రాశి చక్రం ఏర్పడబోతుంది. ఈ మీనరాశి వారికి చాలా చక్కటి మంచి ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా చక్కటి విజయాలు అనేవి సాధిస్తారు. వీరి పురోగతి చాలా బాగా ఉండబోతుంది.